భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీ టెట్ అనగా ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కు సంబంధించి మరి పరీక్షలు మరో 2 రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. అంటే అక్టోబర్ 3వ తేదీ నుంచి ఏపీ టెట్ జూలై 2024 పరీక్షలు ఆన్లైన్ విధానంలో జరగబోతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 4.27 లక్షల మంది మరి ఏపీ టెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 90% పైగా హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. మరి ఎవరైతే ఆన్లైన్ లో ఏపీ టెట్ జూలై 2024 పరీక్షలు రాయబోతున్నారో అటువంటి వారు మరి పరీక్ష ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు మాక్ టెస్ట్లు అనేవి కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మాక్ టెస్ట్లు రాసి మీరు మరి ఆన్లైన్ విధానంలో పరీక్షలు ఏ విధంగా రాయొచ్చు అనే విషయాల్ని తెలుసుకోవచ్చు. ఇక దాంతో పాటు మనం ఏపీ టెట్ కు సంబంధించినటువంటి షెడ్యూల్ ను ఒకసారి గమనించినట్లయితే మరి అక్టోబర్ 3వ తేదీ నుంచి పరీక్షలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు 2 సెషన్స్ లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు 2 సెషన్స్ లో పేపర్ 1A, 1B, 2A, 2B పరీక్షలు జరగబోతున్నాయి. ఇక అక్టోబర్ 4వ తేదీ నుంచే ఇనిషియల్ కీస్ అనేవి పరీక్షలు జరిగిన తర్వాత ఒక్కొక్కటిగా కీస్ అనేవి కూడా విడుదల కాబోతున్నాయి. ఇక అక్టోబర్ 5వ తేదీ నుంచి మరి అబ్జెక్షన్స్ అనేవి ఆ కీస్ మీద స్వీకరించడం జరుగుతుంది. ఇక ఫైనల్ కీ అనేది అక్టోబర్ 27వ తేదీన విడుదల చేస్తే ఫైనల్ రిజల్ట్స్ అనేవి నవంబర్ 2వ తేదీన టెట్ కు సంబంధించిన ఫలితాలు రాబోతున్నాయి. మరి ఏపీ టెట్ జూలై 2024 పరీక్షలు అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఎవరైతే ఏపీ టెట్ జూలై 2024 పరీక్షలను ఆన్లైన్ విధానంలో రాయబోతున్నారో అటువంటి వారికి కొన్ని సూచనలు సలహాలు అనేవి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఏపీ టెట్ వెబ్సైట్ లో ఇక్కడ స్క్రోల్ అవుతున్న విషయాన్ని చూస్తూ ఉన్నాం. మరి దీన్ని క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా క్యాండిడేట్స్ కు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఓపెన్ అవడం జరుగుతుంది. పత్రికా ప్రకటన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ జూలై 2024. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష జూలై 2024 అభ్యర్థులకు సూచనలు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు ప్రతిరోజు 2 సెషన్లలో జరుగుతుంది. మొదటి సెషన్ ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల వరకు జరుగుతుంది. ఇంతవరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని అభ్యర్థులు సత్వరమే తమ హాల్ టికెట్లను https://csc.ap.gov.in అనే వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. అభ్యర్థులను పరీక్షా సమయానికి 1.5 గంట ముందుగానే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 9:30 నిమిషాల తర్వాత, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. కాబట్టి మీకు 1.5 గంట ముందే అంటే దాదాపుగా మరి 8 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి ఉదయం పూట అనుమతించడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 1 గంట నుండే మరి పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను పంపడం జరుగుతుంది. కాబట్టి మీరు పరీక్షా కేంద్రానికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేరుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు పరీక్షా కేంద్రానికి చేరుకున్న తర్వాత మరి అక్కడ మీ యొక్క హాల్ టికెట్ నంబర్స్ ను మీరు చూసుకోవడం, తర్వాత మీకు కేటాయించినటువంటి రూమ్ ఎక్కడుందో ఆ ల్యాబ్ లోకి మీరు వెళ్ళిన తర్వాత అక్కడ మీకు సంబంధించినటువంటి అథెంటికేషన్ అంటే సిగ్నేచర్ చేయడం, తర్వాత ఐరిష్ తీసుకోవడం లేదా బయోమెట్రిక్ తీసుకోవడం, తర్వాత మీ నుంచి సిగ్నేచర్ తీసుకోవడం, ఇటువంటివన్నీ కూడా చేసిన తర్వాత మీకు కేటాయించినటువంటి కంప్యూటర్ దగ్గరికి మీరు వెళ్ళి కూర్చోవాలి. ఆ కంప్యూటర్ లో మీ వివరాలు అనేవి కరెక్ట్ గా ఉన్నాయా లేదా కూడా మీరు చూసుకోవాలి. అంటే మీ ఫోటో అనేది కనిపిస్తుంది కంప్యూటర్ లో, అలాగే మీ పేరు అనేది కూడా కనిపిస్తుంది. అవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత మీ సిస్టమ్ దగ్గర మీరు కూర్చోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మీరు పరీక్ష అనేది ప్రారంభించాలి. మరి ఈ తతంగం అంతా పూర్తవడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరీక్షా కేంద్రానికి చేరుకోవడం చాలా మంచిది. అలా కాకుండా మీరు చివరి నిమిషంలో పరీక్షా కేంద్రానికి వెళ్తే అక్కడ ఇవన్నీ చేయడానికి మీకు చాలా సమయం పడుతుంది. అక్కడ మీకు మరి చాలా టెన్షన్ అనేది పుట్టడం వల్ల ఎగ్జామ్ అనేది రాయడం కూడా చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అభ్యర్థులంతా
దృష్టిలో పెట్టుకొని పరీక్షా కేంద్రానికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేరుకోండి. ఇక ప్రతి జిల్లాలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సహాయ కేంద్రం ఏర్పాటు చేసి ఉన్నారు. అభ్యర్థులకు ఎలాంటి సందేహాలున్నా సహాయ కేంద్రానికి ఫోన్ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు ఫోన్ చేసి. మరి ఇప్పటికే మనం చెప్పాం ఏపీ టెట్ వెబ్సైట్ లో కూడా మనకు టోటల్ గా అన్ని ఫోన్ నంబర్స్ అన్ని కూడా ఉన్నాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఫోన్ నంబర్స్ అన్నిటిని కాంటాక్ట్ కావచ్చు. అలాగే గ్రీవెన్సెస్ అనేది కూడా ఒక మెయిల్ ఐడి ఉంది. ఈ మెయిల్ ఐడికి కూడా మీ యొక్క సందేహాన్ని మెయిల్ చేయడం ద్వారా కూడా మీరు సందేహాలనేవి నివృత్తి చేసుకోవచ్చు. ఇక పరీక్షా కేంద్రానికి అభ్యర్థి తప్పనిసరిగా తన గుర్తింపు కార్డును తీసుకొని వెళ్ళవలను. ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ గుర్తింపు కార్డు మొదలైనవి తీసుకుని వెళ్ళవచ్చును. కాబట్టి ఈ ఐడి కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కంపల్సరీగా ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ లేదా ఒరిజినల్ ఓటర్ కార్డు కానీ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఈ గుర్తింపు కార్డు తీసుకువెళ్లేటప్పుడు అందులో ఉన్నటువంటి మీ పేరు, తర్వాత మీ యొక్క హాల్ టికెట్ లో ఉన్నటువంటి మీ పేరు రెండు కూడా మ్యాచ్ అయ్యే విధంగా ఉన్నటువంటివి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా మీ పేరు అనేది మ్యాచ్ కాకున్నటువంటి ఆధార్ కార్డు కానీ లేదా వేరేవి తీసుకొని వెళ్తే మీకు అక్కడ అబ్జెక్షన్స్ చెప్పే అవకాశం ఉంటుంది. చాలా మంది పెళ్ళైనటువంటి మహిళలు పెళ్ళైన తర్వాత ఆధార్ కార్డులో మరి వారి మెట్టినింటి పేరు అనేది ఉంటుంది, కానీ వారికి సంబంధించినటువంటి హాల్ టికెట్ లో మరి వారు పుట్టినింటి పేరు అనేది ఉంటుంది. ఇలాంటి వారు మరి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ దివ్యాంగ అభ్యర్థుల కొరకు జిల్లా విద్యాశాఖ అధికారి స్క్రైబ్స్ ను ఏర్పాటు చేస్తారు. స్క్రైబ్ కేటాయించబడిన దివ్యాంగ అభ్యర్థులకు నిబంధన ప్రకారం 50 నిమిషాలు అదనపు పరీక్షా సమయం కేటాయించడం జరుగుతుంది. పిహెచ్ అభ్యర్థులకు మరి అదనపు సమయం కూడా కేటాయిస్తారు. ఇక అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ హాల్ టికెట్లు పొంది ఉన్నట్లయితే ఏదో ఒక పరీక్షా కేంద్రంలో మాత్రమే పరీక్షకు హాజరు కావాలి. మరి కొద్ది మందికి ఒకటి కన్నా ఎక్కువ హాల్ టికెట్లు కూడా వచ్చి ఉండొచ్చు. మరి అటువంటి వారు ఏదో ఒక పరీక్షా కేంద్రంలో మరి పరీక్షకు హాజరు కావాలనే విషయాన్ని ఇక్కడ ఇచ్చారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఒక అభ్యర్థి స్థానంలో మరొక అభ్యర్థికు హాజరైన ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన అభ్యర్థిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడను. ఇక సెల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్, క్యాలిక్యులేటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లరాదు. హాల్ టికెట్ లో ఫోటో లేకపోయినా, సరిగ్గా కనిపించకపోయినా, చిన్న సైజులో ఉన్న అభ్యర్థి తన సరైన 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకువెళ్లి డిపార్ట్మెంటల్ అధికారికి సమర్పించి అనుమతి పొందాలి. ఈ విషయాన్ని కూడా మరి గుర్తుపెట్టుకోవాలి. హాల్ టికెట్ లో మీ ఫోటో అనేది చెక్ చేసుకోండి. సరిగ్గా లేకపోయినా, చిన్నగా ఉన్నా, మరి సరే అసలు ఫోటోనే లేకపోయినా మీరు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని వెళ్ళి అక్కడ డిపార్ట్మెంటల్ అధికారిని కలవాల్సిన అవసరం ఉంటుంది. ఇక అభ్యర్థులు తమ హాల్ టికెట్ లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే పరీక్షా కేంద్రంలో డిపార్ట్మెంట్ అధికారి దగ్గర ఉన్న నామినల్ రోల్స్ లో సరి అయిన ఆధారాలు చూపించి సరి చేసుకోవచ్చును. కాబట్టి మీ హాల్ టికెట్ లో ఏవైనా తప్పులుంటే వాటిని పరీక్షా కేంద్రం వద్ద మార్చుకునే అవకాశం కూడా కల్పించారు నామినల్ రోల్స్ లో. అక్కడ మీరు మార్చినట్టయితే వాటిని వారు మార్చడం జరుగుతుంది. కాబట్టి ఈ 1కి 2 సార్లు మీ హాల్ టికెట్ల వివరాలు కూడా చెక్ చేసుకుని ఏమైనా తప్పులుంటే వాటిని వారి దృష్టికి తీసుకువెళ్ళాలి. మరి ఏ వివరాలు మీరు మార్చుకోవచ్చు అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నామినల్ రోల్స్ లో ఇక్కడ పొందుపరిచిన అంశాలను సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అభ్యర్థి పేరు, మీ పేరులో ఏమైనా తప్పులున్నా, తల్లిదండ్రుల పేర్లలో ఏవైనా తప్పులున్నా, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీ తప్పు ఉన్నా, సామాజిక వర్గం అంటే క్యాస్ట్ ఇటువంటివి ఏవైనా తప్పున్నా, అలాగే జెండర్ మెయిల్ ఫీమేల్ అని ఇలా పడి ఉంటుంది, అలాంటివైనా, ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించిన అంశమైనా, లేదా ఫోటో తప్పుగా ఉన్నా, అలాగే అభ్యర్థి సంతకం, మొబైల్ నంబర్ తప్పుగా ఉన్నా, అలాగే ఆధార్ నంబర్ తప్పుగా ఉన్నా, ఇటువంటి వివరాలన్నీ కూడా ఏవైనా తప్పులుంటే వాటిని మీరు పరీక్షా కేంద్రం వద్దే సరి చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని అభ్యర్థులు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మరి పరీక్షలకు ముందు అభ్యర్థులకు సలహాలు సూచనలు ఇస్తూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. అలాగే ఇక్కడ దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏపీ టెట్ హాల్ టికెట్ సమస్యల గురించి హెల్ప్ లైన్ వారికి కాల్ చేసి మాట్లాడినప్పుడు ఈ సమాచారం అందడం జరిగింది. పేపర్ 1 ఎస్జిటికి బదులు పేపర్ 2A రావడం, పేపర్ 2కి బదులు పేపర్ 1 రావడం, అలాగే పరీక్ష ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, ఉర్దూకి బదులుగా సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ రావడం, ప్రెగ్నెన్సీ, అంగవైకల్యం, బాగా హెల్త్ ఇబ్బంది ఉన్నవారు దూరం సెంటర్లు రావడం, ఒకే రోజు 2 ఎగ్జామ్స్ దూరంగా సెంటర్లు రావడం, ఇటువంటి సమస్యలు మీకు ఏవైనా ఉన్నట్టయితే వీటిని మీరు హెల్ప్ లైన్ వారికి కాల్ చేసి ఆ సమస్యలను మరి మీరు క్లియర్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన సమస్యలు కాకుండా ఈ సమస్యలు ఎవరికైనా అభ్యర్థులకు ఉంటే మీరు హెల్ప్ లైన్ నంబర్ ఫోన్ చేస్తే వారు వాటిని చేంజ్ చేయడం జరుగుతుంది. పై సమస్యలు ఉన్నవారు మీ వద్ద ఉన్న హెల్ప్ లైన్ నంబర్స్ కాల్ చేసి మీ సమస్యలు చెప్పండి, వారు నోట్ చేసుకొని పరిష్కారం చూపిస్తారు.
ఇక ఐడి మర్చిపోయిన వారు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని వారు, ఐడి మర్చిపోయిన వారు, ఐడి లేని వారు హెల్ప్ లైన్ కి కాల్ చేస్తే మీ యొక్క ఐడిని వారు మీకు తెలపడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా క్యాండిడేట్ ఐడి మర్చిపోయినా కూడా దాన్ని మీకు హెల్ప్ లైన్ సెంటర్ వారు చెప్తారు. ఇక హాల్ టికెట్ లో పేరు, పుట్టినరోజు, తండ్రి పేరు ఇలా ఏమైనా తప్పులుంటే ఎగ్జామ్ సెంటర్ లో మార్పులు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పుడే మనం చెప్పాం, మరి ఆ వివరాలని మార్చుకోవచ్చు. చాలా మంది డిఎస్సి అభ్యర్థులు టెట్ ఫీజు కట్టేసి ఐడి వచ్చిన తర్వాత అప్లికేషన్ నింపలేదు. అలాంటి వారికి హాల్ టికెట్ రాదు. మరి మీ డీటెయిల్సే ఎంటర్ చేయలేదు కాబట్టి హాల్ టికెట్ అనేది రాదు. ఎవరైతే మరి ఫీజు పే చేసింటారో, అప్లికేషన్ ఫిల్అప్ చేసింటారో అటువంటి వారికి హాల్ టికెట్స్ అనేవి రావు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఏపీ టెట్ 2024 జూలై పరీక్షలు రాసేటటువంటి వారు ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి బాగా మీ వివరాలన్నీ చెక్ చేసుకుని ఏమైనా తప్పులు ఉంటే వాటిని మార్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇది ఏపీ టెట్ జూలై 2024కు సంబంధించినటువంటి సూచనలు, సలహాలు. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.